ఓం శాంతి 11/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మొట్టమొదట అందరికీ తండ్రి యథార్థ పరిచయాన్ని ఇచ్చి గీతా భగవంతుణ్ణి నిరూపించండి. అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు 4 యుగాల చక్రంలో తిరిగారు. ఆ పద్ధతి భక్తి మార్గంలో కూడా నడుస్తోంది. అది ఏది? జవాబు: మీరు 4 యుగాల చక్రంలో తిరిగారు. వారు అన్ని శాస్త్రాల చిత్రాలు మొదలైన వాటిని రథం పైన ఉంచి నలువైపులా తిప్పుతారు. తర్వాత ఇంటికి తెచ్చి పరుండబెడతారు. బ్రాహ్మణులైన మీరు దేవతలు, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఈ చక్రానికి బదులుగా వారు ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఇతరులకు అర్థం చేయించినప్పుడు మొదట అందరికీ తండ్రి ఒక్కరే అని స్పష్టం చేయండి. తండ్రి ఒక్కరా లేక అనేక మందా అని అడగకండి. అలా అడిగితే అనేక మంది అని చెప్తారు. అందరి తండ్రి రచయిత గాడ్ ఫాదర్ ఒక్కరే అని చెప్పాలి. వారు సర్వాత్మలకు తండ్రి, వారు బిందు స్వరూపులు అని మొదట చెప్పరాదు. అలా చెప్తే వారు తికమక పడతారు. ఒకరు లౌకిక తండ్రి శరీరానికి, ఇంకొకరు ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి. ఇరువురు తండ్రులు ఉన్నారు అని మొదట అర్థం చేయించాలి. లౌకిక తండ్రి అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని కొందరు ఖుదా అని, కొందరు గాడ్ అని పిలుస్తారు. ఉన్నవారు ఒక్కరే. అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు. ఆ తండ్రి స్వర్గాన్ని రచిస్తారు అని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేయించండి. వారు ఇక్కడకు మనల్ని స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు వస్తారు. అలా రావడాన్ని శివ జయంతి అని కూడా అంటారు. స్వర్గ రచయిత భారతదేశంలోని స్వర్గాన్ని రచిస్తారు అని. అందులో దేవీ దేవతల రాజ్యమే ఉంటుంది అని కూడా మీకు తెలుసు కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. వారి పేరు శివుడు. గీతలో భగవాను వాచ, భగవంతుడు మాట్లాడారు అని ఉంది కదా. మొట్టమొదట ఇది నిశ్చయం చేయించి వ్రాయించాలి. గీతలో నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అనగా నరుడి నుండి నారాయణుడిగా చేస్తాను అని భగవంతుడు చెప్పారు. అలా ఎవరు చేయగలరో తప్పకుండా అర్థం చేయించాలి. భగవంతుడు అనగా ఎవరు? ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించండి. సత్యుగంలో మొదటి నంబర్ లక్ష్మీనారాయణలుగా ఎవరవుతారు? వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. వారికి ఇన్ని జన్మలు ఉండవు. మొదట వచ్చే వారికి మాత్రమే 84 జన్మలు ఉంటాయి. సత్యుగంలో ఏమీ నేర్చుకోరు. తప్పకుండా అంతకుముందు సంగమయుగంలోనే నేర్చుకొని ఉంటారు. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎలాగైతే ఆత్మను కంటితో చూడలేమో అలా పరమాత్మను కూడా చూడలేరు. వారు ఆత్మలందరి తండ్రి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. వారిని పరమాత్మ అని అంటారు. వారు సదా పావనులు. వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాల్సి ఉంటుంది. కనుక తండ్రి ఒక్కరే అని మొదట నిరూపించడం వలన గీతా భగవంతుడు కృష్ణుడు కాడు అనున్నది కూడా నిరూపించబడుతుంది. ఒక్క తండ్రినే సత్యము అని అంటారు అని పిల్లలైన మీరు నిరూపించి తెలియజేయాలి. మిగిలిన కర్మకాండలు, తీర్థస్థానాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలలో ఉన్నాయి. జ్ఞానంలో వీటి వర్ణన ఏదీ లేదు. ఇక్కడ ఏ శాస్త్రాలు లేవు. తండ్రి వచ్చి పూర్తిగా రహస్యమంతా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు మొట్టమొదట భగవంతుడు ఒక్క నిరాకారియే, సాకారమైన వారు కారు, శరీరం ఉండేవారు కారు అను విషయం, దీనిపైన విజయాన్ని పొందాలి. పరంపిత పరమాత్మ శివ భగవాను వాచ. వారు జ్ఞాన సాగరులు, సర్వుల పిత. శ్రీకృష్ణుడు సర్వులకు తండ్రిగా అవ్వలేరు. దేహ ధర్మాలన్నింటినీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అతడు ఎవ్వరికీ చెప్పలేడు. సహజమైన విషయం. కానీ మనుషులు శాస్త్రాలు మొదలైనవి చదివి భక్తిలో గట్టిగా అయిపోయారు పక్కాగా. ఈ రోజులలో శాస్త్రాలు మొదలైనవి బండిలో ఉంచుకొని ప్రదక్షిణం చేస్తారు. చిత్రాలను, గ్రంథాలను కూడా ప్రదక్షిణ చేయిస్తారు. తర్వాత ఇంటికి తెచ్చి పరుండబెడతారు.
మనము దేవతల నుండి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతాము అని, ఈ చక్రంలో తిరుగుతాము అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఈ చక్రంలో తిరిగేందుకు బదులుగా వారు ఆ ప్రదక్షిణ చేయించి ఇంటికి తెచ్చి ఉంచుతారు. ఇందుకు వారికి ఒక నిర్ణీత రోజు ఉంటుంది కనుక శ్రీకృష్ణ భగవాను వాచ కాదు, శివ భగవాను వాచ అని మొట్టమొదట నిరూపించి అర్థం చేయించాలి. శివుడు పునర్జన్మ రహితుడు, వారు తప్పకుండా వస్తారు, కానీ వారిది దివ్య జన్మ. భాగీరథంపై వచ్చి సవారీ చేస్తారు, వచ్చి పతితులను పావనంగా చేస్తారు. రచయిత రచనల ఆది మధ్య అంత్య రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం వేరెవ్వరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి పరిచయమే ముఖ్యమైన విషయం. వారే గీతా భగవంతుడు అని మీరు నిరూపించినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. కనుక ఇటువంటి కరపత్రాలు, చిత్రాలు మొదలైనవి తయారు చేసి విమానము నుండి క్రిందికి వేయాలి. తండ్రి చాలా ముఖ్యమైన విషయాలు అర్థం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఒక్క విషయంలో విజయం పొందితే చాలు, మీరు విజయులైనట్లే. ఇందులో మీ పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇందులో ఎవ్వరూ గొడవ చెయ్యరు. ఇది చాలా స్పష్టమైన విషయం. నేను సర్వవ్యాపిగా ఎలా అవ్వగలను అని తండ్రి అడుగుచున్నారు. నేను వచ్చి పిల్లలకు జ్ఞానం వినిపిస్తాను. వచ్చి పావనంగా చేయండి. రచయిత రచనల జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు కూడా. తండ్రి మహిమ వేరు, కృష్ణుడి మహిమ వేరు. శివబాబా వచ్చి కృష్ణుడిగా, నారాయణుడిగా అవుతారు అని, 84 జన్మలలో వస్తారు అని అనుకోకండి. అలా జరగదు. మీ బుద్ధి పూర్తిగా ఈ విషయాలను అర్థం చేయించుటలోనే బిజీగా ఉండాలి. ముఖ్యమైనది గీత. భగవాను వాచ అంటే తప్పకుండా భగవంతుడికి నోరు కావాలి కదా. భగవంతుడు నిరాకారుడు. ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడగలదు? అందుకే నేను సాధారణ తనువును ఆధారాన్ని తీసుకుంటాను అని చెప్తారు. ఎవరు మొదట లక్ష్మీనారాయణలుగా అవుతారో వారే 84 జన్మలు తీసుకుంటూ చివరికి వచ్చినప్పుడు వారి శరీరంలోనే నేను వస్తాను. కృష్ణుడి అనేక జన్మల అంతిమంలో వస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో విచార సాగర మతనం చేయండి. ఈ ఒక్క విషయంలోనే మీ పేరు ప్రసిద్ధి అవుతుంది. రచయిత అయిన తండ్రి పరిచయము అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీ వద్దకు చాలా మంది వస్తారు. ఇక్కడికి వచ్చి ఉపన్యసించండి అని మిమ్మల్ని పిలుస్తారు. కాబట్టి మొట్టమొదట తండ్రిని నిరూపించి అర్థం చేయించండి. బాబా ద్వారా మనము స్వర్గ వారసత్వంను తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని ఈ భాగ్యశాలి రథంలోనే వస్తారు. ఏ రథంలో భగవంతుడు వచ్చి కూర్చున్నారో అతడు బ్రహ్మ సౌభాగ్యశాలి. ఇదేమైనా తక్కువ విషయమా? నేను అనేక జన్మల అంతిమంలో ఇతడిలో ప్రవేశిస్తాను అని భగవంతుడు ఇతడిలో కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడి ఆత్మకు రథం ఉంది కదా. ఇతడు స్వయంగా కృష్ణుడు కాదు, కృష్ణుడి అనేక జన్మల అంతిమ రథం. ప్రతి జన్మలో పోలికలు, కర్తవ్యాలు మొదలైనవన్నీ పరివర్తన అవుతూ ఉంటాయి. అనేక జన్మల అంత్యంలో ఎవరిలో ప్రవేశిస్తానో అతడు మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవుతాడు. సంగం యుగంలోనే వస్తాడు. మనం కూడా తండ్రి వారిగా అయ్యి తండ్రి నుండి ఆస్తి తీసుకుంటాం. తండ్రి చదివించి జతలో తీసుకెళ్తారు. వేరే కష్టమైన మాట ఏదీ లేదు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. కనుక ఎలా వ్రాయాలి అని బాగా ఆలోచించాలి. ఇదే ముఖ్యమైన పొరపాటు. ఈ కారణం వల్లనే భారతదేశం అసత్యంగా, అధర్మంగా, అసంపన్నంగా అయిపోయింది. తండ్రి మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతదేశాన్ని సత్యంగా, సంపన్నంగా చేస్తారు. పూర్తి ప్రపంచాన్నంతా సత్యంగా చేస్తారు. ఆ సమయంలో పూర్తి విశ్వానికి మీరే యజమానులు. మీరు అమరులుగా సుఖంగా కలకాలం జీవించండి అని ఆశీర్వదిస్తారు కదా. సదా జీవించి ఉండండి అనే ఆశీర్వాదాన్ని తండ్రి ఇవ్వరు. ఈ సాధువులు అమరులుగా ఉండండి అని అంటారు. అమరులు దేవతలు అమరపురిలో మాత్రమే ఉంటారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఈ మృత్యులోకంలో అమరులు ఎలా ఉంటారు? ఈ మృత్యులోకంలో ఉన్న వారిని అమరులు అని ఎలా అంటారు? పిల్లలు మీటింగ్లు మొదలైనవి చేసినప్పుడు తండ్రిని సలహా అడుగుతారు.
అందరూ తమ తమ అభిప్రాయాలు వ్రాసి అన్నీ కలిపి కూడా పంపమని బాబా అడ్వాన్స్గా సలహా ఇస్తారు. అడ్వాన్స్ సలహాను మురళీలో వ్రాయడం వలన అందరి వద్దకు చేరగలదు. 2-3 వేలు ఖర్చు మిగిలిపోతుంది. 2-3 వేలతో 2-3 సేవా కేంద్రాలను తెరవచ్చు. చిత్రాలు మొదలైనవి తీసుకొని గ్రామానికి వెళ్ళాలి. సూక్ష్మవతనం యొక్క విషయాలలో మీకు ఎక్కువ ఆసక్తి ఉండరాదు. బ్రహ్మ, విష్ణు, శంకర మొదలైన వారి చిత్రాలు ఉన్నట్లయితే దానిపై కొద్దిగా అర్థం చేయించబడుతుంది. మధ్యలో వీరిది కొద్ది పాత్ర మాత్రమే ఉంది. మీరు వెళ్తారు, కలుస్తారు, ఇక వేరే ఏమీ లేదు. కనుక ఇందులో ఎక్కువ ఆసక్తిని ఉంచుకోరాదు. ఇక్కడకు ఆత్మ పిలిపించబడుతుంది, వారికి చూపిస్తారు. కొందరు వచ్చి ఏడుస్తారు కూడా, కొందరు ప్రేమతో కలుస్తారు, కొందరు దుఃఖంతో కన్నీరు కారుస్తారు. ఇదంతా డ్రామాలో ఉన్న పాత్ర. దీనికి చిట్ చాట్, ఇష్టాగోష్ఠి అని అంటారు. వారు బ్రాహ్మణులలోకి ఎవరి ఆత్మనైనా పిలుస్తారు, తర్వాత వారికి దుస్తులు మొదలైనవి ధరింపజేస్తారు. ఇప్పుడు ఆ శరీరం సమాప్తమైపోయింది, ఇక ఎవరు ధరిస్తారు? మీకు ఆ పద్ధతి లేదు. ఏడ్పు మొదలైన వాటి మాటే లేదు. కనుక ఉన్నతాతి ఉన్నతంగా తయారవ్వాలి. ఎలా అవ్వాలి? తప్పకుండా మధ్యలో సంగమ యుగం ఉంది. ఇందులో పవిత్రంగా అవుతారు. మీరు ఏ ఒక్క విషయాన్ని నిరూపిస్తే వీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు అని అంటారు. భగవంతుడు ఎప్పుడు అసత్యము చెప్పరు. అప్పుడు చాలామందికి ప్రేమ కూడా కలుగుతుంది. చాలామంది వస్తారు. సమయానుసారం పిల్లలకు అన్ని పాయింట్లు కూడా లభిస్తూ ఉంటాయి. అంతిమంలో ఏమేం జరుగుతుందో అది కూడా చూస్తారు. యుద్ధం కూడా జరుగుతుంది, బాంబులు వేస్తారు. మొదట మృత్యు అటువైపు ఉంటుంది. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహించాలి, తర్వాత నెయ్యి పాల నదులు ప్రవహిస్తాయి. మొట్టమొదట పొగ విదేశం నుండి వెలువడుతుంది. భయం కూడా అక్కడే ఉంది. ఎంతో పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. అందులో ఏమేం వేస్తారో ఒక్కసారిగా పట్టణాలనే సమాప్తి చేసేస్తాయి. స్వర్గ రాజ్యాన్ని ఎవరు స్థాపిస్తారో కూడా అర్థం చేయించాలి. హెవెన్లీ గాడ్ ఫాదర్ తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. ఇప్పుడు సంగమ యుగం జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేయండి, దీని ద్వారా పాపాలు సమాప్తం అవుతాయి అనే ముఖ్య విషయం మీకు అర్థం చేయించబడుతుంది. భగవంతుడు ఎప్పుడు వచ్చారో అప్పుడు మీరు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, దాని ద్వారా సతో ప్రధానంగా అవుతారు, ముక్తి ధామానికి వెళ్తారు అని చెప్పారు. మళ్ళీ మొదటి నుండి సృష్టి చక్రం పునరావృతం అవుతుంది. దైవీ ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం. విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి కదా. మేమింత సంపాదిస్తున్నాము అని మీకు ఖుషి ఉంటుంది. ఈ అమర కథను అమర్ బాబా మీకు వినిపిస్తున్నారు. మీకు అనేక పేర్లు పెట్టారు. మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం దైవీ ధర్మం. తర్వాత అన్ని ధర్మాలు వృద్ధి చెందుతూ వృక్షం పెరుగుతూ ఉంటుంది. అనేక ధర్మాలు అనేక మతాలుగా అవుతాయి. ఈ ఒక్క ధర్మము మాత్రమే ఒక్క శ్రీమతము ద్వారా స్థాపన అవుతుంది. ద్వైతము రెండవ మాటే లేదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు ఖుషీగా కూడా ఉండాలి. తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు, మీరు అనుభవంతో చెప్తారు. ఇప్పుడు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు, ఇంకేం కావాలి అని మీకు శుద్ధ అహంకారం ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అంటే సంతోషం ఎందుకు ఉండదు? నిశ్చయంలో ఎక్కడో సంశయం ఉంది. తండ్రిపై సంశయం రాకూడదు. మాయ సంశయము కలిగించి మరిపింపజేస్తుంది. మాయ కళ్ళ ద్వారా కూడా చాలా మోసం చేస్తుంది అని తండ్రి అర్థం చేయించారు. మంచి పదార్థాన్ని చూసినప్పుడు అది తినాలి అని మనస్సు అలమటిస్తుంది. కళ్ళతో చూసినప్పుడు చంపాలి అని కోపం కూడా వస్తుంది. చూడకుంటే ఎలా చంపగలరు? చూడకుంటే ఎలా తినగలరు? తినాలి అనేది ఎందుకు వస్తుంది? కళ్ళతో చూసినప్పుడే లోభము, మోహం కూడా కలుగుతాయి. ముఖ్యంగా కళ్ళు మోసం చేస్తాయి. వీటిపైన పూర్తి గమనం ఉంచాలి. ఆత్మకు జ్ఞానం లభించినప్పుడు క్రిమినల్ తనము, వికారీతనము తొలగిపోతుంది. అలాగని కళ్ళను తొలగించాలి అని అనుకోరాదు. మీరు వికారి కళ్ళను నిర్వికారి కళ్ళగా పవిత్రంగా చేసుకోవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు అనే నశ ఖుషీలో సదా ఉండాలి. ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా అవ్వరాదు. శుద్ధ అహంకారం ఉండాలి. సెకండ్ పాయింట్, సూక్ష్మవతన విషయాలలో ఎక్కువ ఆసక్తిని ఉంచరాదు. ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పరస్పరంలో సలహా తీసుకొని అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము, పాస్ విత్ హానర్గా, గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయు వేగాన్ని తీవ్రంగా మరియు బ్రేక్ను పవర్ఫుల్గా ఉంచుకొని యథార్థమైన యోగి భవ. వర్తమాన సమయం అనుసారం పురుషార్థం చేసే వేగము తీవ్రంగా మరియు బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. అప్పుడు చివరిలో పాస్ విత్ ఆనర్గా అవ్వగలరు. ఎందుకంటే ఆ సమయంలోని పరిస్థితులు బుద్ధిలోకి అనేక సంకల్పాలను తీసుకొచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థితమయ్యే అభ్యాసం ఉండాలి. విస్తారంలో చెదిరిపోయిన బుద్ధిని వెంటనే అదే సమయంలో స్టాప్ చేసే అభ్యాసం ఉండాలి. స్టాప్ చేస్తూనే స్టాప్ అయిపోవాలి. ఎంత సమయం కావాలి అంటే అంత సమయం బుద్ధిని ఒకే సంకల్పంలో స్థితం చేయండి. ఇదే యథార్థమైన యోగం. స్లోగన్, మీరు విధేయులైన సేవకులు, అందువలన సోమరులుగా అవ్వరాదు. సేవకులు అనగా సదా సేవలో ఉపస్థితమై ఉండువారు. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా మీ శ్రేష్ట సంకల్పాలు ఇంజెక్షన్ చేసే పని చేస్తాయి. సంకల్పము ద్వారా సంకల్పంలో శక్తి రావాలి. ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం. స్వంత రక్షణ కొరకు కూడా శుభము మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి మరియు నిర్భయత శక్తి జమ చేసుకోండి. అప్పుడే అంతిమ మనోహరమైన మరియు బేహద్దు కార్యంలో సహయోగులుగా అయ్యి బేహద్దు విశ్వరాజ్య అధికారులుగా అవ్వగలరు. ఓం శాంతి.